ఏంట్రా అటు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే నవ్వు. అనుకోలేదు. అంజలి అది కాదు డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్. గుండె నిండా గుడి గంట రోజు 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 రోజా పువ్వా. అమ్మ పాటలు అయిపోతుంది ఆగవే. హలో నా మాట విను. హలో హలో. ఇది ఫలాంతరపై ఇళ్ళ ఉంది. ఏంటి మేనేజ్ చేయలేదు. ఎవరిది? గర్ల్ ఫ్రెండ్ భయ్యా. గర్ల్ ఫ్రెండ్ అయితే మరి నేను ఎందుకు కొట్టింది? వేరే వాడు గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెడితే కొట్టదాం. వేరే వాడి గర్ల్ ఫ్రెండ్? అసలు నువ్వు ఎలా వచ్చేటి? ఆడు మళ్ళీ నాకు సినిమా చూపించాడు. అబ్బా ఒకే సినిమా ఎన్నిసార్లు చూస్తారు భయ్యా? చూడాల్సి వచ్చింది. సినిమాలో విలన్స్ రియల్ లైఫ్ లో నువ్వు ఎందుకు పదే పదే ఎదవలైపోతారు? అంటే ఆడు హీరో అని ఫిక్స్ అయ్యావా? నువ్వు పెద్ద విలన్ గా ఫిక్స్ అయినా. అది ఆడిని వేసే వరకు బ్యాంకాంగ్ వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు అదే మాట్లాడుతుండు. అని నీకు ఎందుకు అంత కష్టం? నీ అడ్రస్ చెప్పు, రూమ్ నెంబర్ చెప్పు, ఆడు తెచ్చేస్తాను కసక్కని చదగండి. ఏంటి? హిల్ఫోర్డ్ రూమ్ నెంబర్ 303 9th ఫ్లోర్ కదా? నీకెలా తెలుసు? రెగ్యులర్ కస్టమర్ అన్నా. నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు. సినిమా చూపిస్తామా? నమస్కారం అన్న. నమస్కారం. కూర్చో కూర్చో. అరే రెస్పెక్ట్ ఎక్కువ తమ్ముడికి. కూరలంతా ఇలాగే ఉండాలి. హైదరాబాద్ లో మీరేంటే మాకు ఇది మీ ముందే తాగనన్నా. అరే అది హైదరాబాద్ రా. ఇదేంది? ఇది బ్యాంకాక్. ఇక్కడ అన్ని ఫ్రీ. ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఫ్రీ, నేను ఫ్రీ. హెర్రి పాప మందు ఫ్రీ అనుకుని ఫ్రిడ్జ్ లో తీసి మరీ ఎత్తున్నాడు. బిల్లు ఎత్తగా తెలియడికి చుక్కలు కనిపిస్తాయి. ఇంకోటి ఆఫ్రికన్ చింపాంజీ లాంటి ఫేస్. ప్లీజ్. అరే నా ఎర్రి 30 years తమ్మి టంగ్ స్లిప్ అవుతుంది. బొంగే కాదు. సినిమాలు చూడవారా నువ్వు? ఎందుకు చూడం? శివ సినిమా చూసావా? అందులో నాగార్జున దొరకకపోతే రఘువర్ని ఏం చేస్తాడరా? అలా లవర్ని టార్గెట్ చేస్తాడు కదా. అలాగే నువ్వు వెతకపోయేవాడికి ఒక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఆడి ఫ్రెండ్ చాలా తినడు రే. వాడు దొరకడు రే. దేవాతకుడు. వెరీ గుడ్. నీలాగా కరెక్ట్. నువ్వే కరెక్ట్. ఆడిని క్యాచ్ చేస్తే ఈడు దొరుకుతాడని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదురా. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకెలా తెలుసు? ఆగు. మనిషి అన్నాక 2 కళ్ళు ముక్కు ఎంత కామన్, మగాడు అన్నాక గర్ల్ ఫ్రెండ్ అంతే కామన్. ఇది ఆడి గర్ల్ ఫ్రెండ్. మాంత్రికుడి ప్రాణం చిలకలు ఉన్నట్టు ఆడి ప్రాణం దీనిలో ఉంది. బాటిల్ తీసుకెళ్ళి. తెలుడు రే. నువ్వు చాలా తెలుడువే. కుడి అడమైతే పొర్రపాటు. ఇక నుండి దీనికి ప్రతిరోజు విశ్వరూపం. చిలక నీ ప్రాణం నా చేతిలో ఉంది. అయిపోయావే నువ్వు. హీరో అమ్మ మిత్రద్రోహి. నా మందు తాగి నాకే బిస్కెట్టేస్తావా? ముందు ఆణ్ణి కాదురా, నీ సంగతి చూడాలి. మన డబ్బు వచ్చిన తర్వాత నన్ను సినిమాగా పెట్టి నన్ను హీరో చేస్తారు. అప్పుడు ఒక్కడే చూసుకోవాలరా. హీరో పరిగెట్టండి, పట్టుకోండి. దొంగ, రాబరీ, సునామీ, beer bill 90,000. Beer? Yeah. You said all free? Yeah. Oh, 1 minute. ఇతను ఎవరితను? తెలుగుదేశం కార్యకర్తలో ఉన్నాడు. ఇదో మాస్టర్ ఇటు రండి. చెప్పండి. ఇప్పుడు ఇది ఫ్రీ, అది ఫ్రీ, మందు ఫ్రీ అని చెప్పి 90,000 బిల్ అంటాడేంటి? అవును, మందుకు డబ్బులు కట్టాలండి. సర్వీస్ ఫ్రీ. సర్వీస్ మాత్రం ఫ్రీయా? ఇప్పుడు బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. 4 పీకుతారా? మీరు బయలుదేరండి. చంద్రబాబు నాయుడు భలే చెప్పావయ్యా. బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. అలా జరగకూడదు. 1 minute. చెప్పన్నా. అర్జెంటుగా నా అకౌంట్లో ₹1,00,000 లేకపోతే వీళ్ళిద్దరు నన్ను పీకేటట్టున్నారు. ఇక్కడ వచ్చి పీకేట్ ఏముంది కానీ ఆనే ఉండు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? Okay.
అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం. దందాలు సెటిల్మెంట్లతోటే సగం జీవితం సంక్రాంతి పోయింది. ఫస్ట్ టైం నేను చూడంగానే ఏదో తెలియని అనుభూతి. నిన్న నువ్వు చేసిన సహాయానికి నేను ఫ్లాట్ అయిపోయాను. అందుకు కృతజ్ఞతగా ఆ రుణం ఎలా తీర్చుకుంటున్నానో తెలుసా? తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. హలో, ఏరా మంచి జోష్లో ఉన్నట్టున్నావు? నేను రా రాజ్, కళ్యాణ్ రాజ్. అన్నం వేసిన చేతిని కుక్క కూడా కరవదురా, కానీ నువ్వు కరిచావు. నేను హ్యాపీ మూడ్లో ఉన్నాను కాబట్టి నేను వదిలిపెట్టేస్తాను. కానీ ఒక్కటి మటు గుర్తుపెట్టుకో, ప్రేమ కోసం ఈ జన్మెత్తాను, పగ సాధించడానికి ఇంకో జన్మెత్తుతాను. అరే ఇంకో జన్మదాకెందుకురా, హైదరాబాద్లో కలుద్దాం నాడు. పెట్టేరా ఫోను. ఓ తాయి భాష కదా. విత్ లైటే వితౌట్ లైటా? లైటే. ఓకే. అమ్మనీయ మొత్తం తగ్గేసేవంటే మొగుడన్నా కాస్త ఇవ్వాలి కదా. సరేలే, ఏదైతే అది అయిందిలే కానీ దా. అబ్బా అమ్మనీయమ్మా, ఏంటి ఎంత గట్టిగా ఉన్నావు? కొంప తీసిన అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్నావా? దా. అబ్బా ఆహా, అమ్మో ఈడ నెంబర్ 9. ఇదండి, అయ్యి బాబా విన్నానే నా మాట. అది అటు ఇటు కానీ కేసే. అరే ల్యాండింగ్ ప్రాబ్లం అక్కడ. అరే అరే నా జీవితం సగం నాకు. ఈ విషయం హైదరాబాద్లో తెలిసిందంటే నాకు పరుగు పోతుంది. అమ్మో ఇలా నా జీవితం సగలాగిపోయిందండి. గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు, చదువు మీద చూపించండి శ్రద్ధ. అమాయకపు లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడ ఎవరు అంత అమాయకులు లేరు. రంగయ్య అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బై చెక్ 45,000. చెక్ అంటే బ్యాంకులో మార్చుకోవాలన్నమాట. 1,65,000. 1,02,000. 1,02,000. మీరు చేసింది తప్పు సార్. తప్పేమిటి? దేవానందులు అట్టాగే ఉంది. ఇంపాసిబుల్. నేను చేసింది కరెక్ట్. కాదు సార్, కావాలంటే చేసి చూడండి, బ్యాలెన్స్ టాలీ అవ్వదు. తప్పెక్కించుకున్నావా లేక దేవానంది రాంగా? ఉత్తరే మీ నాన్నకి టెస్ట్ చేద్దామని కావాలనే A+B² సూత్రం లేకుండా లెక్క చేశాను. సార్ అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్. అమ్మాయి నువ్వు వచ్చి లెక్క చేసి చూస్తాను. అమ్మా ఇదిగో పెన్ను. ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందుదో. వెరీ గుడ్ వెరీ గుడ్. నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో.
ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా, అయినా కూడా దెబ్బతింటారు. అరే రవి రా, బాస్కెట్బాల్ రా రవి. ఏంట్రైడు నటిస్తున్నాడు, పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా, మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. పదరా, Take your seats. Take your seats. Yes. Good morning. Hey, నువ్వేంట్రా అడిదిరి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? ఎదురుగా. సార్ అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు? నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుదిరి కూర్చున్నావేంట్రా? ఎడుదిరి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి, అది ఫండమెంటల్. అది నేర్చుకో. నేను ఎదురుగి పాఠం చెప్తే ఎట్లా ఉంటుంది మీకు? ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎటువైపేస్తారు? నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే, టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకల మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మాట ఆత్సమ్యం కాదు. మీది మరీ శాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆ వదిలేసి మా మీద పడతారంటండి. ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్. లాస్లోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను, మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి. తర్వాత మీ బుర్రలోకి తీరిగ్గా నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. లేలే సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చేస్తుంటే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి, మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నారంటే లెక్చరర్స్కి చాలా కష్టాలు ఉంటాయి. మీ చావు మీరు చస్తే మా చావు మేము చెప్తాం అన్నమాట. ఓకే? చూసారా, సర్వనాశనం అయిపోయింది. మేడం మీ బుక్ తీసుకోండి మేడం. బుక్. థ్యాంక్ యూ స్వీట్. సార్ బుక్ పడిపోయింది, తీసుకోండి సార్. పుస్తకం తీయండి. हमने बोला किताब उठाओ. మేడం 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 పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? ఎగబడి 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 చూస్తారా? నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా? అక్కడ చూస్తారా? కితాబ్ ఉఠావో. తుడిచివో తుడిచివో. నాక 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 దిగో తుడిచో. నవ్వుతో నవ్వుతో. అటెన్షన్
వాళ్ళగా మార్చి ఫస్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను, ఇట్లాగా చేస్తుండండి. వెంకటేషు, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది? లవ్ రా, ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది, అందుకే నీ దగ్గరకు వస్తుంది. ఆపుతారా? నీతో కొంచెం మాట్లాడాలి. పదాల పక్కెళ్ళి మాట్లాడు. అబ్బే, అంత పర్సనల్ విషయం ఏం లేదు. మరి ఏం లేదు, వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్తయ్య ఎప్పుడు తన వెంటుంటుంది. అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే నేను నీ కంటి కొరియర్లా కనపడుతున్నానా? అందుకే నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావని నువ్వు వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు? సరేలే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి బాబు, ఏంటి అంతా కట్టకట్టుకొస్తున్నారు? ఏంటి కథ? మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, మన దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? అంటే కాదు సార్. ఏంటి బాబు, ఎట్టాగు లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్. అసలు మీకున్న టాలెంట్ కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా, పొగుడుతున్నావా? పొగడ్తలకి పడిపోయేంత అమాయకులా సార్ మీరు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద, అన్ని నేను చూసుకుంటాగా. ట్రస్ట్ మీ. చూస్తారంటే వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు పట్టుకోండి. ఎక్కడ్రా మీ ఫ్రెండ్? పెళ్ళి ఇక్కడ కాదు సార్, ఆ పైన బిర్లా టెంపుల్లో. కాదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. పెళ్లి చార్మినార్లో. ఏంట్రా మజాక్ చేస్తున్నారా? సరే సార్, నిజం చెప్పేస్తున్నాను. పెళ్ళి ఇక్కడే. వాడితో మాటలేమిటి? లోపల పెట్టి 4 తంతి వాళ్ళు నిజం చెప్తారు. అదండ్రా. ఏంటి బాబు, నిజంగానే కొడతారా మా వాళ్ళని? హలో, మాతో పెట్టుకోకు. మా యూత్ సంగతి నీకు తెలియదు. డోంట్ జోక్, ఐఎమ్ సీరియస్. మీ మంచి గోరు చెప్తున్నాను బాబు, స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే గొట్టల సిరిగిపోతాయి. కమ్ టు గేట్ నెంబర్ 1. నీ విజలకి కుక్క కూడా రాదు. ఇది మా రాజ్యం. చినుకు చినుకు ఒకటై తుదకు మరద అవదా, గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్యలవదా, ఎలాని సూర్యుని ఈతే గుప్పిట్లో దాచాలి అంటే రాజాది రాజుల తరమా, గంగలే దుగేటి కుర్ర సింహాల నాపాలి అంటే చట్టాల చిట్టాల వశమా, ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు, ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు. చినుకు చినుకు ఒకటై తుదకు వరద అవదా, గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్యలవదా. ఎక్కడేం చూశారు? ఒక్కసారి అక్కడ చూడండి. పావురాలు ఒకటై వలను మోయలేదా,
జీవలన్నీ ఒకటై ఎదురు తిరగలేదా ఈనాటి కుర్రాళ్ళు అంటే ఏదైనా చేస్తారు అంటూ సత్తాని చూపాలి పగరా చిన్నారి గుండెల్లో పుట్టే ప్రేమంటే పంతాలు పట్టే పెద్దోళ్ళు మారాలి కదరా లోకులంతా ఏకమైన యువత ముందు ఎంత వారు ప్రేమ కోసం అంటే వారు రక్తమైన పంచుతారు తమ్ముంటే ఢీకొట్ట మనరా. హలో ఇక్కడ చూడండి. చినుకు చినుకు ఒకటై తుదకు మరద అవదా గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్య నవదా ఎర్రాని సూర్యుని ఇంటే గుప్పిట్లో దాచాలి అంటే రాజాది రాజుల తరమా గంగల్లె దూకేటి కుర్ర సింహాల నాపాలి అంటే చట్టాల చిట్టాల వశమా ఏకమైన కుర్రకారు ముప్పెనల్లె ఉరుకుతారు ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన వదులుతారు ఏకమైన కుర్రకారు ముప్పెనల్లె ఉరుకుతారు ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన వదులుతారు తమ్ముంటే ఢీకొట్ట మనరా. స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దురా అని చెప్పాను విన్నారా? ఇప్పుడు కొట్టని చూద్దాం.